హాయ్ అండి, వెల్కమ్ టు సౌజశ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు మనం సరదాగా జగదాంబ సెంటర్ని చూసొద్దాం రండి. వైజాగ్లో ఉండేవారికి ఆర్కే బీచ్తో ఎంత అటాచ్మెంట్ ఉంటుందో అలాగే జగదాంబ సెంటర్తో కూడా ఉంటుందండి. ప్రత్యేకంగా ఈ పండుగ సీజన్లో జగదాంబ సెంటర్ని చూడడం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ షాపింగ్ మాల్స్కి పెట్టే లైటింగ్స్, జనాలు, స్ట్రీట్ షాపింగ్స్, చిన్న చిన్నగా పెట్టే వ్యాపారస్తుల వ్యాపారాలు అంతా ఎంత సందడిగా ఉంటుందండి. ఆర్ఎస్ బ్రదర్స్ కొత్తగా ఓపెన్ చేశారండి మాల్, చాలా బాగుంది. సిఎంఆర్, లక్కీ షాపింగ్ మాల్, కంచి కామాక్షి, ఎస్ఆర్ షాపింగ్ మాల్, వీటన్నిటికీ పెట్టిన లైటింగ్స్ అదిగో చూసారా, ఎదురుగా కనిపిస్తున్న క్లాక్ టవర్ ఈ మధ్యనే కొత్తగా పెట్టారండి జగదాంబ సెంటర్లో. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే చెప్పాలండి. కలర్స్ చేంజ్ అవుతూ భలే ఉంటుంది. ఇక జగదాంబ జంక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందండి, ఎన్నో సినిమా షూటింగ్స్ అక్కడ జరిగాయి. ఎంత ప్రత్యేకమైన ప్లేస్ కాకపోతే అక్కడ అన్ని సినిమా షూటింగ్స్ చేస్తారు చెప్పండి. క్లాక్ టవర్ చూసారా, కలర్స్ అన్నీ ఎలా చేంజ్ అవుతూ ఉన్నాయో, భలే ఉంది కదా. డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ, అలాగే జనాల సందడి, ఎంతో కనుల పండుగగా ఉందండి జగదాంబ సెంటర్ చూడడానికి. సంక్రాంతి కదండి, సంక్రాంతికే కాదండి, డిసెంబర్ నెల ఫస్ట్ నుంచి కూడా ఇంతే. క్రిస్మస్ షాపింగ్స్, న్యూ ఇయర్ షాపింగ్స్, తర్వాత వచ్చే పొంగల్ షాపింగ్స్ అని ఎంతో హడావిడిగా ఉంటుందండి ఈ జగదాంబ సెంటర్. నేనేదో సరదాగా చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను అంతేనండి. జస్ట్ చూసి ఆనందించండి, దాంట్లో తప్పేం లేదు కదా. కట్ చేస్తే అంటే సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అంటే జనవరి 12వ తారీఖు మా చిన్నత్తయ్య గారికి బారసాల ఫంక్షన్ అండి. అదేంటి చిన్నత్తయ్య గారికి బారసాల అంటుంది అనుకుంటున్నారా? కరెక్ట్గానే విన్నారండి. అదేంటంటే 2024 ఫిబ్రవరి నెలలో మా చిన్నత్తయ్య గారు కాశీయాత్ర చేస్తూ మార్గమధ్యంలోనే ఆవిడ కాలం చేశారండి. అయితే సంవత్సరం తిరక్కముందే వాళ్ళ చిన్న అబ్బాయికి చిన్న కోడలికి పాప పుట్టిందండి. అంటే ఆవిడే మళ్ళీ పుట్టినట్టు మేము అందరం అనుకుంటున్నామండి. అందుకే ఎంతో ఘనంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారండి. ఆ బాబు, ఆ చిట్టి తల్లిదండ్రులండి వాళ్ళిద్దరూను, నవీన్ రెడ్డి, స్వాతి రెడ్డి. ఆ బాబు వాళ్ళ పాప వాళ్ళ అన్నయ్య విరాస్ కృష్ణ. వాడే ఉయ్యాల్లో వేసేస్తాడంట వాళ్ళ చెల్లిని. చూసారా, వాడే వేసే చూపేస్తున్నాడు చెల్లెల్ని. ఇదంతా మా కుటుంబ సభ్యులు, అంటే మా మరిది గారు, వాళ్ళ పిల్లలు, మా తోటికోడళ్ళు, మా ఆడపడుచు, తోటికోడళ్ళు ఇద్దరునండి. వాళ్ళిద్దరి పేర్లు కూడా ఒకటేనండో, కల్పన. వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులండి. అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. ఇప్పుడు పేరు అనౌన్స్మెంట్ చేసే వీడియో పెడుతున్నారండి మా మనోజ్ఞ. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో వెల్కమ్ జ్యూస్ తాగుతూ. మా చిన్నత్తయ్య గారి పేరు అనసూయ అండి. అలాగే పాప పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం చా అనే అక్షరంతో పేరు పెట్టాలన్నారండి. అందుకని రెండూ కలిసి వచ్చేలాగా పాప పేరు ఏం పెట్టారంటే అంశు చాతుర్య అని పెట్టారండి. పాప పేరు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చిట్టి తల్లిని కూడా మీ అందరూ ఆశీర్వదిస్తూ మీ యొక్క దీవెనలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వాడిని కూడా, పాప వాళ్ళ అన్నయ్యని కూడా వీడియో తీయమని, పెద్దమ్మ నాకు వీడియో తీవా అని వచ్చాడు. కుటుంబ సభ్యులందరూ, వచ్చిన అతిథులందరూ పాపని ఆశీర్వదిస్తున్నారండి. వేదికపై అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు పాపతోని. మా అత్తయ్య గారు, మా ఆడపడుచునండి, అలాగే మా మరిది గారు, మా తోటికోళ్ళు.
మా కుటుంబ సభ్యులం అండి అందరం కూడా. ఇక భోజనాల్లో ఏం పెట్టారంటే రసగుల్లా, ఉల్లిగారి, చికెన్ బిర్యానీ, కట్ట, కచంబరి, మటన్ గ్రేవీ కర్రీ, ప్రాన్ టిక్కా, చేపల పులుసు, అది వేడి చల్లారిపోకుండా సీల్ వేసేసారండి, అండ్ వైట్ రైస్. ఇవన్నీ కూడా నాన్ వెజ్ వాళ్ళకి. ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి చూద్దాం. వెజ్ బిర్యానీ, సాంబార్, పనీర్ కర్రీ, క్యాబేజ్ 65, పప్పు టమాటో, రసం, పాపడ్స్ అండ్ 2 రకాల పచ్చళ్ళు. అందరం భోజనాలు చేశాక కాసేపు కూర్చుని కాలక్షేపం చేసామండి. మా మోన చూడండి మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఏమి ఇచ్చారో చూద్దామా? సరదాగా చూద్దాం, నాతో పాటు మీరు కూడా చూపిస్తాను రండి. ఏమై ఉంటుందో ఈ లోపల మీరు ఒకసారి గెస్ చేయండి. గెస్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఆ ప్యాకెట్ మీద ఉంది కదండి బొమ్మ, సేమ్ అదే ఇచ్చారండి. చాలా బాగుంది. మొత్తం 3 బాక్సుల సెట్, 3 సైజుల్లో ఉన్నాయన్నమాట. బాగుంది కదండి రిటర్న్ గిఫ్ట్. ఇంతేనండి, ఇంకా మళ్ళీ పాన్ కూడా పెట్టారండి దాంట్లోని. ఇది వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.